అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. వయసు వల్ల గౌరవం తప్పక లభిస్తుంది, కానీ మర్యాద ప్రవర్తన వల్లనే వస్తుంది. నిన్ను నీవు నిరంతరం చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే శిల్పమవుతావు, లేకపోతే శిల్పివి అవుతావు. మన కోసం ఎదురు చూసేవాళ్ళు, మళ్ళీ ఎప్పుడొస్తావని అడిగేవాళ్ళు లేనప్పుడు అప్పుడు తెలుస్తుంది మనం ఏం కోల్పోయామో. కష్టం అంటే ఏంటో నీకు తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడిని అసలు నమ్మకు, ఎందుకంటే నీ గురించి వాళ్ళ దగ్గర కూడా చెప్పవచ్చు. సమస్య ఎదురైతే వెతకాల్సింది కారణాలను కాదు, ఆ సమస్యను పరిష్కరించే మార్గాన్ని. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించు. పెళ్లికి ముందు తండ్రి, పెళ్లి తరువాత భర్త, సరైన వాళ్ళు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. పురుషుడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా పురుషుడు బ్రతకలేడు. కారణం పురుషుడి ఆత్మవిశ్వాసమే స్త్రీ కాబట్టి. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణం. సమస్యను కూడా చిరునవ్వుతో స్వాగతించటం అలవాటు చేసుకుంటే ఎంతటి కష్టమైనా నీ ముందు తలవంచక తప్పదు. కట్టుకునే బట్టల్లో కలరు ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలరు ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మన వెనుకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని. మనసుకు తగిలిన గాయం వల్ల మనిషి క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారుతాడు. అబద్ధాన్ని నమ్మడం తేలిక, నిజాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్నే ఈజీగా నమ్మేస్తారు. ఈగో అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించితే అది అనకొండలా నిన్నే మింగేస్తుంది. నువ్వు ఎవరినైనా నిజాయితీగా ఇష్టపడు, నిన్ను ఎవరూ నమ్మరు. అదే అన్ని అబద్ధాలు చెప్పి చూడు, అందరూ నీ వెంటే ఉంటారు. ఇది ఎప్పటికీ మారని సత్యం. గుండెల్లో బాధని పెట్టుకొని పైకి నవ్వుతూ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఆశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసగాళ్లు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్లు అభివృద్ధి చెందలేరు. స్వార్థం కోసం మనం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. బంధుత్వాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిరునవ్వుతో పలకరింపులు ఉండాలి. ఈ రోజుల్లో మనల్ని మించినోడు ఎవరు అనే ముందు మనల్ని ముంచోటోడెవడో తెలుసుకోగలగాలి. ఎక్కడ మాట్లాడాలో కాదు, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలియడమే చాలా ముఖ్యం. గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడంలో ఉన్న ఆనందం గొప్ప సంపదలతో వచ్చే ఆనందానికి సమానం. స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకూడదు, మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకూడదు, మంచి చెడు తెలియని వాళ్లతో ఏమీ చెప్పకూడదు. అహంకారం చూపించే వాళ్ళని కొంచెం దూరంగా ఉంచితే మంచిది. మనిషి జీవితం మేడిపండు లాంటిది, చూడడానికి అందంగానే కనిపిస్తుంది. మేడిపండులో పురుగులు ఉన్నట్లు జీవితంలో అన్ని సమస్యలే ఉంటాయి, కానీ ఒకరి జీవితం మరొకరికి మాత్రం అందంగా కనిపిస్తుంది. అందులో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్లు చూసేవాళ్లకు కనిపించవు. కుమిలిపోయే రోజులను దాటితేనే వెలిగిపోయే క్షణాలను చూడగలవు. డబ్బు ఉంటేనే అన్ని బంధాలు, డబ్బు లేకపోతే అన్ని బాధలే. ప్రతిరోజు కొన్ని పనులు తర్వాత చేద్దాం అని వదిలేస్తాం, చివరికి అవే సమస్యగా మారుతాయి. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, లేనివాడికి కష్టం వస్తే
అయినవాడు కూడా పలకరించడు. పోరాడి ఓడినా పర్వాలేదు కానీ నీ పోరాటం నీపై గెలిచిన వారు ఎప్పటికీ మరిచిపోనిదిగా ఉండాలి. తొక్కబడిన చోటే ఎదిగి చూపించు. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి నువ్వేంటో తెలిస్తే చాలు. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికి అయినా కావలసింది ప్రేమ, నమ్మకం. అవి ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు ఉండడం మొదలెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలెడతాయి. చెవిలో పడేది అంతా నిజం కాదు, కంట్లో పడేది అంతా అబద్ధం కాదు. వర్షం వెలిసిన తర్వాతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. కష్టాలు సమస్యలు దాటొచ్చిన తర్వాతే జీవితం సంతోషంగా ఉంటుంది. అనుమానాలు పెంచుకొని అడ్డుగోడలు కట్టుకోవడం కన్నా అసలు విషయం అవునో కాదో అడిగి చూడండి. కోపం వస్తే కొన్ని రోజులకు పోతుంది. అలా కాకుండా అనుమానంతో పోతే రిలేషన్షిప్ కూడా పోతుంది. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఎవరికీ చెప్పుకోలేము. అలా అని గుండెల్లో బాధని కళ్ళలో నీళ్లు ఆపుకోలేము. కాలంతో పాటు అన్నీ సర్దుకుపోతాయి అని అందరూ అంటుంటారు, కానీ నిజానికి కాలంతో పాటు గాయాలు మానిపోవు. భరించటం అలవాటు అవుతుంది అంతే. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చేయకూడదు. ఆకలి తీరినంత ఈజీగా అప్పు తీరదు. చెట్టుకు రోజూ నీళ్లు పోయాలి, కానీ పండ్లు మాత్రం సీజన్లోనే వస్తాయి. ప్రతిరోజు ఓపికగా ప్రయత్నిస్తేనే అనుకున్నది సాధించగలం. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది, మనకున్న సంపదను బట్టి కాదు. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలోని 100% సమస్యలు వాటంతటవే తగ్గిపోతాయి. నీ గురించి ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు బాధపడటం? అన్న ప్రతివాడు వచ్చి నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేడు. సంతోషం అనేది డబ్బులోనే దొరికితే కేవలం ధనవంతులే నవ్వాలి ఈ లోకంలో. ఏడుపుకి కారణాన్ని చెప్పలేని వయసులో నలుగురికి వినిపించేలా పెద్దగా ఏడుస్తాం. ఏడుపుకి కారణం చెప్పే వయసులో నలుగురికి తెలియకుండా లోపల ఏడుస్తాం. కొందరి అవసరాలు మారినప్పుడు మనతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన కాకుండా మార్పు తీసుకురావాలనే ఆలోచన కలిగి ఉండండి. మధ్యతరగతి జీవితం అసలు బోరు కొట్టదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సగం జీవితం ముగుస్తుంది. ధైర్యం ఉంటే దరిద్రంలో కూడా విరాజిల్లవచ్చు. అలాగే సచ్చీలం ఉంటే రూపం బాగా లేకున్నా శోభించవచ్చు. రుచిలేని భోజనం వేడిగా ఉండడంతో రాణిస్తుంది. చినిగిన బట్ట పరిశుభ్రతతో రాణిస్తుంది. పెళ్ళైన ప్రతి అమ్మాయికి అత్తగారింట్లో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా పనులు చేయాలో, ఎలా గౌరవించాలో నేర్పుతారు, కానీ కోడల్ని ఎలా చూసుకోవాలని మాత్రం ఏ అత్తకి నేర్పించరు. మిమ్మల్ని తిడుతూ ప్రేమించే వారిని ద్వేషించకండి. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారికే దండించే అధికారం కూడా ఉంటుంది. వారి ప్రతి హెచ్చరికలోనూ మీపైన ప్రేమ మాత్రమే ఉంటుంది. బంధువులది ఇంద్రభవనం అయినా అందులో మనం 3 నాళ్లున్నా మనం అతిథులం మాత్రమే. మనది పూరి గుడిసైనా అందులో ఎన్నటికీ మనమే రాజులం. ఉన్నవారింట్లో ఉన్నవారికే రాజమర్యాదలు, లేనివారింట్లో ఎవరికైనా ఒకే విధమైన మర్యాదలు. ఉన్నవాడు దాచుకొని తింటాడు, లేనివాడు పంచుకొని తింటాడు. అగ్నికి గాలి తోడైతే మరింత ప్రబలంగా జ్వలిస్తుంది. అదే నీటితో కలిస్తే ఆరిపోతుంది. అలాగే ఏ లక్ష్యమూ లేకుండా జీవితాన్ని నిస్తేజంగా గడిపే వారితో ఎక్కువసేపు గడిపితే మీలోని ఆశయాలు సాధించాలన్న తపన చచ్చిపోతాయి. అదే స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో గడిపితే మీరు మరింత ఉత్తేజితులవుతారు. కాపురం గుట్టుగా సాగాలంటే రాజీ పడడం కూడా నేర్చుకోవాలి. మనసులేని కాపురంలో మనోవ్యధ తప్పదు. గెలుపును ఎంత సంతోషంగా స్వీకరిస్తామో ఓటమిని కూడా అంతే సంతోషంగా స్వీకరించగలగాలి. నిజాయితీకి మించిన గెలుపు లేదు. నీ కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది. అదే నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది. ఎవడు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటాడో
వాడికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి. ఇతరులు ఏం చేస్తే నీ మనసుకు నచ్చదో నీవది ఇతరులకు చేయకుండా ఉండడం గొప్ప ధర్మం. మంచి వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం వంటిది. ఎందుకంటే దీపం గుడిసెలో ఉన్న భవనంలో ఉన్న ఒకేలా కాంతినిస్తుంది. డబ్బును ఎంతైనా సంపాదించండి, ఎంతైనా పోగొట్టుకోండి, కానీ మీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకండి. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. ఎదురు దెబ్బలు తిన్నా కూడా జాగ్రత్త పడని వారు గట్టి దెబ్బ తింటారు. అప్పుడు ఎంత జాగ్రత్త పడినా కోలుకోవడం కుదరదు. సమయాన్ని సమస్యని తెలుసుకొని సహాయం చేయండి. అదే ఆపదలో మనల్ని కాపాడుతుంది. సన్మానం పొందడంలో గొప్పతనం లేదు, దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది. నిన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ సొసైటీలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. చెప్పడానికి చాలా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. భార్య అలిగితే భర్త ఒక మెట్టు దిగి తనని బ్రతిమిలాడినంత మాత్రాన పోయేదేమీ లేదు. అంతకు మించిన ప్రేమ దొరుకుతుంది. భార్యపై కోప్పడితే బాధపడుతుంది, బ్రతిమిలాడితే బిడ్డల ప్రేమను పంచుతుంది. అదే ఆడవాళ్ల నైజం. బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలిగే శక్తి చిన్న చిరునవ్వుకు ఉంది. నవ్వుతూ ఉండండి, సంతోషంగా జీవించండి. ఒక పని చేయగలిగే సామర్థ్యం ఉన్నవారు లేదా చేస్తామన్న విశ్వాసం ఉన్నవారు దాన్ని పూర్తి చేయడానికి బరిలో దిగుతారు. అది చేయడం చేతగాని వారు, తమపై తమకు నమ్మకం లేనివారు మాత్రం గిరి బయటే ఉండి పనిచేస్తున్న వారిపై అర్థం లేని విమర్శలు చేస్తుంటారు. మీరు ఏ వైపు ఉండాలన్నది మీరే నిర్ణయించుకోండి. నిన్ను ఇష్టపడేవారు ఎంతమంది ఉన్నా రూపాయి సంపాదన లేకుంటే మాత్రం వాళ్ళకే నువ్వు చులకనవుతావు. కష్టం వచ్చినప్పుడు ఒక పూట పస్తున్నా పర్వాలేదు, కానీ బంధువుల దగ్గర చేయి మాత్రం చాచకూడదు. మంచైనా చెడైనా మన చేతుల్లోనే ఉంటుంది. వాటిని సరిదిద్దుకునే సామర్థ్యం కూడా మనలోనే దాగి ఉంటుంది. తప్పును గ్రహించి సరిదిద్దుకున్న రోజే పతనానికి దూరంగా, విజయానికి దగ్గరగా అడుగులు వేయగలుగుతాం. మన గతాన్ని అర్థం చేసుకుని మన భవిష్యత్తును నమ్మి మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. నీకు మనశ్శాంతి అనేది నీ దగ్గర ఉన్న మనీతో రాదు. నీ మనసుకు నచ్చిన వారు నీతో మనసారా మాట్లాడితే వస్తుంది. వినే ఓపిక లేని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానిగానే ఉండిపోతారు. చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ పిరికివారిగానే మిగిలిపోతారు. నీరు లేని బావి దగ్గరికి, మనీ లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. మీరు ఎక్కువగా ఇష్టపడే వాళ్లే మిమ్మల్ని ఎక్కువగా ఏడిపిస్తారు. అలా అని మీరు వాళ్ళని వదలలేరు, వాళ్ళు కూడా మిమ్మల్ని వదలలేరు. స్త్రీలను బలహీనులుగా భావించే వారందరూ స్త్రీ జన్మనిచ్చిందనే విషయాన్ని మర్చిపోతున్నారు.